చూస్తున్నారు వరంగల్ జిల్లా సంగం మండపంలో ఇన్ఫాక్ట్ సంగం మండలంలో ఘోరం జరిగింది. తీగరాజుపల్లి వద్ద ఎస్ఆర్ఎస్పీ కాలువలోకి దూసుకువెళ్లింది కారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గల్లంతయ్యారు. ప్రమాదంలో తండ్రి సోమారపు ప్రవీణ్, కూతురు చైత్ర, కొడుకు ఆర్యవర్ధన్ మృతి చెందారు. భార్య కృష్ణవేణిని కాపాడుకున్నారు స్థానికులు. బాధితుల స్వస్థలం ఇనుగుర్తి మండలం మేచరాజుపల్లి. ప్రమాద సమయంలో తండ్రి ప్రవీణ్ కు ఛాతిలో నొప్పి వచ్చింది. ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు ప్రవీణ్. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. కారు ఎస్ఆర్ఎస్పీ కాలువలోకి దూసుకు వెళ్ళిపోయిన విజువల్స్ మీరు చూస్తున్నారు. వరంగల్ జిల్లా సంగం మండలంలో ఈ ఘోరం జరిగింది. తీగరాజుపల్లి దగ్గర ఎస్ఆర్ఎస్పీ కాలువలోకి దూసుకు వెళ్ళింది కారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గల్లంతయ్యారు. ఒక్కసారిగా కాలువలోకి దూసుకు వెళ్ళిపోయింది ఆ కారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. పూర్తిగా ఆ కారు అద్దాలు ధ్వంసమైపోయాయి. దాంతోపాటు ఆ వెనకాల ఆ డోర్ నుంచి స్థానికులు మహిళను కాపాడడం జరిగింది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచైతే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూపించడం తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగానే ఈ కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడూ లేదు, ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గల్లంతయ్యారు. ప్రమాదంలో తండ్రి ప్రవీణ్, కూతురు చైత్ర, కొడుకు ఆర్యవర్ధన్ మృతి చెందినట్టుగా తెలుస్తోంది. భార్య కృష్ణవేణిని కాపాడారు స్థానికులు. బాధితులు ఇనుగుర్తి మండలం మేచరాజుపల్లికి చెందిన వారిగా గుర్తించినట్టుగా తెలుస్తోంది. ప్రమాద సమయంలో ప్రవీణ్ కి ఛాతీలో నొప్పి వచ్చింది. ప్రవీణ్ ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. ఈ ఘటన ఒక్కసారిగా ఆ కుటుంబంలో విషాదం నింపింది. అసలు ఇంతకీ అక్కడ ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి వెంకటరత్నం అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, అసలు ఇంతకీ ఘటన ఎలా చోటు చేసుకుంది? ఈ ఘటనకు సంబంధించి స్థానికులు ఏమంటున్నారు? అయితే ఇక్కడ ఈ సోమారపు ప్రవీణ్ ఎవరైతే ఉన్నారో తను కుటుంబంతో సహా తన ఇనుగుర్తి మండలం మేచరాజుపల్లి గ్రామానికి మాత్రం కారులో వెళ్తున్నటువంటి ఆ సిచ్యువేషన్ లో కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఎస్ఆర్ఎస్పీ కెనాల్ అంటే తన ఊరికి చేరుకోక ముందుకే ఎస్ఆర్ఎస్పీ కెనాల్ దగ్గర రాగానే తనకు ప్రవీణ్ కి ఛాతిలో మంటగా వచ్చిందని చెప్పి తన భార్య తర్వాత చెప్పింది. కానీ అయితే అంటే వెళ్తున్నటువంటి క్రమంలోనే మళ్ళీ వెనుకకు వెళ్దాం అంటే ఇంటికి వెళ్ళేటువంటి ఉద్దేశం లేదు. కానీ ఎందుకంటే ఛాతిలో నొప్పి రావడంతో తను వెనుకకు వెళ్దాం అన్నటువంటి ఆలోచనతోటి అక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఎస్ఆర్ఎస్పీ కెనాల్ దగ్గర ఉన్నటువంటి అక్కడ యూటర్న్ తీసుకుని వెళ్తున్నటువంటి క్రమంలో ఒక్కసారి ఛాతిలో మంట రావడంతో అతను ముందుకు వెళ్ళేటువంటి క్రమంలోనే అదుపు తప్పి అందులో పడిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. ఇదంతా అంటే గమనించినటువంటి అంటే ఛాతిలో నొప్పి వస్తున్నటువంటి సమయంలోనే భార్య కృష్ణవేణి గమనించి తన కొడుకును పట్టుకొని కారులో నుంచి బయటికి దూకేటువంటి ప్రయత్నం చేసింది. ఆ దూకేటువంటి ప్రయత్నంలోనే కారు కూడా లోపలికి పడిపోయింది. కొడుకును పట్టుకొని తను బయటికి బయటికి దొరికేటువంటి సమయంలోనే కొడుకు కూడా జారి అందులో పడిపోయినటువంటి పరిస్థితి. తను కూడా కొంత ఈత వచ్చినటువంటి సూచనలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే తన కొడుకును కూడా ప్రాణాలకు తెగించి కూడా కాపాడుకున్నటువంటి క్రమంలో మళ్ళీ కొడుకును పట్టుకున్నటువంటి క్రమంలో అక్కడే ఉన్నటువంటి కొంతమంది స్థానికులు వెంటనే గమనించి హుటాహుటిన అక్కడికి చేరుకొని ఆ పడిపోయినటువంటి కృష్ణవేణిని తాళ్ల సాయంతో బయటికి లాగే సమయంలోనే మళ్ళీ గల్లంతా కింద పడిపోయినటువంటి కొడుకును కూడా తీసుకొచ్చేటువంటి క్రమంలో కొడుకు అప్పటికే నీళ్లు మింగి లోపల కొట్టుకొని పోతున్నటువంటి సమయంలోనే తనను కూడా తీసుకుని వచ్చేసరికి అప్పటికే తను విగత జీవిగా మారాడు. తను ఎంత అరణ్య రోదనగా మారినటువంటి సమయంలోనే తన భర్త కూడా కారులో కొట్టుకుపోయిన విషయాన్ని కూడా గమనించినటువంటి వాళ్ళు కూడా ఆపేటువంటి ప్రయత్నం చేశారు. కానీ వాటర్ ఫోర్స్ కూడా ఎక్కువగా ఉండడంతో కారు అందులోనే కొట్టుకొని పోతున్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా సమాచారం అందించి ఎస్ఆర్ఎస్పీ అధికారులకు కూడా సమాచారం అందించారు, పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు సంప్రదింపులు జరిపి ఆ గేట్లు అంటే స్పిల్ వేలు ఏవైతే ఉంటాయో ఆ గేట్లను కూడా మొత్తం ఆ నీరు వెళ్లకుండా కూడా చేసినటువంటి పరిస్థితి. మనం ప్రస్తుతం ఎస్ఆర్ఎస్పీ కాలువ దగ్గర ఉన్నాం. దాన్ని చూస్తున్నాం. దాదాపు ఆ వాటర్ ఫోర్స్ కూడా ఎట్లా ఉందనేది అంటే పైనుంచి దాదాపు కరీంనగర్ మానేర్ డ్యామ్ నుంచి వస్తున్నటువంటి వాటర్ కూడా ఇక్కడికి ఆ ఫోర్స్ గా వస్తున్నటువంటి క్రమంలో ఈ వెహికల్ పడిన వెంటనే అక్కడి నుండి దాదాపు ఆ ఫోర్స్ కు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి అక్కడ కారు కొట్టుకుపోతున్నటువంటి విషయాన్ని గమనించినటువంటి స్థానికులు కూడా ఆ పోలీసుల సహాయంతో అక్కడ మొత్తం గేట్లను క్లోజ్ చేయడం జరిగింది. ఆ స్పిల్స్ ను తిప్పడం జరిగింది. ఆ నీటిని ఆపి కొంత ఎక్కడికైతే వెళ్ళింది అన్నటువంటి ఒక ఆలోచన అంటే నెక్స్ట్ గేట్ అంటే 52 గేట్ అనేది కూడా ఉంటుంది. ఆ గేట్ దగ్గర నుండి మరికొంత వెళ్ళేటువంటి ఆ గేట్ ను ముందు జాగ్రత్తగా అక్కడ వాళ్ళకు సమాచారం అందించి ఆ గేట్ ను కూడా
అక్కడ ఆపి నీటిను నిలుపుదల చేశారు. అక్కడ ఉన్నటువంటి ఫైర్ ఇంజన్లు కూడా అక్కడ చేరుకున్నాయి. అయితే నీరుని మొత్తం తోడేసి కొద్దిగా అంటే ఇక్కడ ఇన్ఫ్లోను ఆపేశారు. అవుట్ ఫ్లో దగ్గర కూడా గేట్ క్లోజ్ చేసి అక్కడ ఉన్నటువంటి వాటిని కొద్దిగా తొలగించిన తర్వాత అక్కడ కొద్ది దూరం పోయిన తర్వాత మాత్రం అక్కడ కారు కనిపించడంతో అక్కడ స్థానికులు అలాగే పోలీసులు అక్కడ ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది వీళ్ళందరూ కలిపి ఆ కారును క్రేన్ల సాయంతో బయటికి తీశారు. ఆ బయటికి తీస్తున్నటువంటి క్రమంలోనే ఇక్కడ చైత్రతో పాటు ఇక్కడ సోమారపు ప్రవీణ్ కూడా కారులోనే విగత జీవులై పడి ఉన్నటువంటి విషయాన్ని గుర్తించారు. అప్పటికే వెంటనే ఆ చైత్రను కూడా కారులోంచి తీశారు. ఆ కారును బయటికి తీసిన తర్వాత సోమారపు ప్రవీణ్ ను కూడా బయటికి తీస్తున్నారు ఆ పోలీసులు. దీనికి సంబంధించి కూడా అంటే ముగ్గురు ఒక కుటుంబానికి చెందినటువంటి నలుగురు తన కుటుంబానికి అంటే తన తల్లిదండ్రులని అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పిల్లల్ని చూడాలని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న సోమారపు ప్రవీణ్ వాళ్ళ అమ్మ నాన్న మనవన్ని చూడాలన్నటువంటి ఆలోచనతో వాళ్ళని పిలిచేసరికి ఇక్కడ తను వీకెండ్స్ కావడంతో వెళ్దామని చెప్పి అనుకున్నారు. కానీ మధ్యలోనే ఛాతి నొప్పి రావడంతో తను మళ్ళీ రిటర్న్ గా ఎందుకంటే తనకు ప్రమాదాన్ని గుర్తించాడు తనకు కొంత ఇబ్బందిగా ఉందన్నటువంటి విషయాన్ని. అయితే ఈ నేపథ్యంలోనే కారును యూటర్న్ తీసుకుని రివర్స్ తీసుకున్నటువంటి క్రమంలో తను అదుపు చేయలేక ఆ కారు దాంట్లోకి పడిపోయినటువంటి పరిస్థితి కూడా తన భార్య ఎవరైతే ఉన్నారో కృష్ణవేణి కళ్ళకు కట్టినట్టుగా తను చెప్పినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతానికైతే ఇద్దరు అంటే ముగ్గురు గల్లంతైనటువంటి నలుగురిలో తను కృష్ణవేణి బయటికి వచ్చింది, కొడుకును పట్టుకుని తను బయటికే ఉంది. కానీ ఇద్దరు కృష్ణవేణి భర్త అలాగే ప్రవీణ్ తన కొడుకు వీళ్ళు మాత్రం కారులో కూతురు మాత్రం కారులోనే గల్లంతై వెళ్ళినటువంటి పరిస్థితి. ఇప్పటికైతే ఆ మృతదేహాలు మాత్రం దొరికాయి. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత నీటిని ఆ గేట్లు ఆఫ్ చేసేసరికి అక్కడ మొత్తానికైతే ఉన్నటువంటి విషయం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఈ విషయాలన్నీ జరుగుతోంది. అయితే ఇక్కడ ప్రస్తుతానికైతే ఘటనకు సంబంధించినటువంటి వివరాలు స్థానికులు కూడా అది అంటే స్వయంకృతం కూడా కాదు. ఎందుకంటే తను ప్రాణాపాయ స్థితిలో ఇప్పటికే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో తను మళ్ళీ ఇంటికి వెళ్దామన్నటువంటి క్రమంలోనే ఉన్నారు. కానీ ఇక్కడ ఒక సీనియర్ పాయింట్ ని మనం గమనించాల్సింది సరిగ్గా సంవత్సరం క్రితం కూడా ఇప్పుడు ఏదైతే యాక్సిడెంట్ అయ్యి కారు కింద లోపల పడిపోయినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలోనే సంవత్సరం క్రితం కూడా సేమ్ అదే ప్లేస్ లో ఒక కారు కూడా స్ట్రైట్ గా వచ్చి అదే కెనాల్లో గల్లంతై పడిపోయినటువంటి పరిస్థితి. అందులో కూడా ఆ సమయంలో కూడా మరొక ముగ్గురు కూడా ఆ కారులో ఉన్నటువంటి వాళ్ళు మరణించడం జరిగింది. మళ్ళీ సంవత్సరం తిరిగేసరికి ఈ సంఘటన జరగడాన్ని కూడా స్థానికులు కూడా చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఎందుకంటే ఒకే సంఘటన రెండు సంఘటనలు ఒకే ప్రాంతంలో ఆ కారు ద్వారానే జరగడాన్ని కూడా ఇక్కడ స్థానికులు కూడా ఒక భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇక్కడ ఏమైనా ప్రాబ్లం ఉందా అన్నటువంటి కోణంలో కూడా అక్కడ స్థానికులు కూడా గమనిస్తున్నారు. ఇక్కడ ఉన్నతాధికారులు కూడా ఈ విషయాన్ని కూడా చెప్పినటువంటి పరిస్థితి. అట్లాంటి అంటే ఒక ప్రమాదం ఉన్నటువంటి పరిస్థితి అంటే ఒక యాక్సిడెంట్ ప్రోన్ గా దాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ ప్రమాదానికి సంబంధించినటువంటి కారణాలు కూడా అన్వేషిస్తున్నారు. అంటే అక్కడ రోడ్డు మార్గము సరిగా డిజైన్ చేయలేకపోవడమా లేకపోతే కరువు ప్రాంతంలో కూడా ఏమైనా కొంత అటు ఇటు ఉండడమా కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. రోడ్డు నిర్మించేటప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి వాహనాల యొక్క స్పీడ్ ను గమనిస్తూ కూడా ఇక్కడ రోడ్డు నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ కరువు దగ్గర యూటర్న్ తీసుకునేటువంటి దగ్గరనే సేమ్ ఇదే ప్రమాదం జరిగింది. కాకపోతే ఇప్పుడు యూటర్న్ తీసుకుని వెళ్తున్నటువంటి క్రమంలో జరిగింది. ఇంతకు ముందు గత సంవత్సరం కూడా అదే ప్రాంతంలో స్ట్రైట్ గా వచ్చి డైరెక్ట్ గా కారు లోపలికి వెళ్ళినటువంటి ఒక చిన్న గోడ లాంటిదో లేకపోతే దానికి సంబంధించిన సరిహద్దు గోడ లాంటిదో కడుతూ ఉంటారు. అటువంటి సందర్భం ఏమైనా అక్కడ ఉందా లేకపోతే అక్కడ ప్రస్తుత సినారీ ఏంటి, స్థానికులు ఏమంటున్నారు? రత్నం అయితే ఇక్కడ ఇది ఎస్ఆర్ఎస్పి కెనాల్ కు సంబంధించి దాదాపు కొన్ని వందల కిలోమీటర్లు కూడా ఉంటుంది కాబట్టి చుట్టూ గోడ కట్టడానికి అవకాశం లేదు. ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్. ఇప్పుడు కెనాల్ నిర్మించడానికి ఎంత సమయం పడుతుందో గోడ కట్టడం కూడా చాలా ప్రమాదం. కానీ ఎక్కడైతే ఇప్పుడు మనం చూస్తున్నాం ఒక్కసారి మనం ఇక్కడ ఉన్నటువంటి వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ దాదాపు ఇక్కడ ఎందుకంటే కరువు ఉన్న దగ్గర చిన్న చిన్న గోడలు ఉంటాయి. ఇక్కడ దాదాపు మనం చూస్తున్నాం ఇప్పుడు మనం కెనాల్ వెంట చూస్తున్నటువంటి ప్రాంతంలో ఇక్కడ ఈ కరువు ఇక్కడ కెనాల్ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతం ఏమో ఇక్కడ గోడలు అంటే మామూలు ఒక ఎత్తున్నటువంటి పరిస్థితి. అంటే దీన్ని ఈక్వల్ గా ఉంటుంది ప్యారలల్ గా. ఇక్కడ నుండి గేట్లకు వెళ్తున్నటువంటి సమయాన్ని చూసినట్టయితే ఇక్కడ ఆ గేట్లు ఏదైతే అంత ఉంటుందో దాదాపు ఇవి కూడా కొంత లేపాల్సి ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఏదో ఫ్లాట్ గా ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం రోడ్లు సరిగా ఇప్పుడు మనం ఇప్పుడు చూస్తున్నటువంటి రోడ్డుకి వెళ్ళేటువంటి ఆ ప్రాంతం ఏదైతుందో అక్కడ నుండి అంటే కొన్ని అన్నోన్ పర్సన్స్ వస్తూ ఉంటారు. రెగ్యులర్ గా వచ్చేటువంటి వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది. కానీ అన్నోన్ పర్సన్స్ వచ్చినప్పుడు ఆ ప్రాంతం నుండి డైరెక్ట్ టర్నింగ్ తీసుకున్నా కానీ ఒకవేళ కంట్రోల్ కాకపోయేసరికి అక్కడ నుండి స్ట్రైట్ గా వచ్చి దీంట్లోకి వెళ్ళే